ఒక పేషెంట్ని చేతికిచ్చామండి. ఆయన ఏంటంటే హార్ట్ ప్రాబ్లము, ఇంజక్షన్ వేయాలి, 50,000 అవుతుందని చెప్పాడండి. మా దగ్గర డబ్బులు కూడా లేవండి. అయినా కూడా మేము అరేంజ్ చేసుకొని 20 నిమిషాల్లోనే ఇంజక్షన్ పర్చేస్ చేసి తీసుకొచ్చామండి. దాన్ని ఇంజక్షన్ తీసుకువచ్చి చంద్రబాబు రెడ్డి అంట ఆయన వచ్చి జనరల్ ఫిజిషియన్ అండి. ఆయన కార్డియాలజిస్ట్ కాదు. ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఆయనే ఇంజక్షన్ చేశాడు పేషెంట్కి. అవునండి, ఇంజక్షన్ మీరు అది ఎట్లా చేస్తారు? కార్డియాలజిస్ట్ కదా మీరు చేయాల్సింది ఇంజక్షను. జనరల్ ఫిజిషియన్ ఎట్లా వేస్తారండి ఇంజక్షను? అంత మాత్రం తెలియదా? అది మేనేజ్మెంట్కి తెలియదా? హాస్పిటల్ మేనేజ్మెంట్కి. జనరల్ ఫిజిషియన్ కార్డియాలజిక్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాడు? అనస్థీషియా డాక్టర్ అయితే అనస్థీషియాగా చేస్తాడు, ఐ స్పెషలిస్ట్ అయితే ఐ స్పెషలిస్ట్ చేస్తాడు, ఆర్థోపెడిక్ అయితే ఆర్థోపెడిక్ చేస్తాడు. అంత మాత్రం తెలీదా హోటల్ మేనేజ్మెంట్, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్కి? చూడండి ఎంత చిన్న పిల్లలండి, 10 సంవత్సరాల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి తీసుకొస్తే అతను నేను పల్స్ పడిపోయింది చూసి ట్రీట్మెంట్ చేసి నేను చూస్తాను అని అన్నాడు. సరే తీసుకుపోయి పండు పెట్టి చూసారు, పల్స్ పడిపోయింది. మళ్ళీ వచ్చి బాగుందమ్మా ఎక్కిందిలే బాగుంది అని అన్నాడు. మళ్ళీ వచ్చి ఏదో ఇంజక్షన్ చేసి నా బిడ్డకి గుండెపోటు లేదు, నా కొడుక్కి ఎన్ని సంవత్సరాల నుంచి ఒక్క షుగరు బీపీ, ఆ గుండెపోటు కావాలని వాడు ఏం ఇంజక్షన్ చేశాడు. నా బిడ్డకి గుండెపోటు వచ్చి ఆ గుండె నొప్పికి తట్టుకోలేక అమ్మా అమ్మా అని పిలిచాడు. ముందే చెప్పాడు వాడు గుండెపోటు వస్తుంది, ముందే చెప్పాడు, మాకు హెచ్చరించాడు వాడు. ఈ నొప్పికి తట్టుకోలేడు, ఇంజక్షన్ చేయాలా, 50,000 అవుద్ది అని అన్నాడు. 50,000 అయినా మీకు మళ్ళీ రెస్పాన్సిబుల్ వీలేము, తల నరాలు పొట్ల నరాలు దెబ్బతిన్న అది 110 మందికి అట్లా వస్తుందమ్మా. నేను భయపడి అదేంటి సార్ 50,000 అంటున్నావు ఇంజక్షన్, అది వేస్తే మళ్ళీ తల నరాలు కడుపులో నరాలు అంటున్నావు, మళ్ళీ మాకు భయమే కదా. ఏంటంటే అమ్మ అందరికీ రాదది, అది మొత్తం చెప్పి ఆయన కార్డియాలజిస్ట్ కాదన్నమాట. జబ్బుల మనిషి కాడు అతను, ఏరే వాడు కంపౌండర్ పనిచేస్తా మమ్మల్ని మోసం చేసి మా కాడ డబ్బు తీసుకొని మమ్మల్ని మోసం చేసి నా బిడ్డకి లేని గుండె జబ్బు తెప్పించి నా బిడ్డకి 50,000 రూపాయలు అప్పుడే కట్టి ఇంజక్షన్ తెచ్చుకుంటే మీకు ఇంజక్షన్ చేస్తామని ఆ ఇంజక్షన్ చేసిన ఒక అరగంట కూడా లేట్ సార్. నా బిడ్డ నన్ను పిలిచి ఆ నొప్పికి ఇంజక్షన్ చేసి నొప్పి తెస్తే నా అమ్మ నా పిల్లలు జాగ్రత్త అని చెప్పాడు సార్. నా బిడ్డ మళ్ళీ నాయన నీకేం కాదు అని అప్పటికి ఆ నొప్పి అల్లాడిపోతున్నాడు నా కొడుకు. వాడికి ఆ గుండె చెప్పలేదు. వాడు మోసగాడు, ఆ డాక్టర్ కాదు, వాడు మోసగాడు. కేవలం డబ్బుల కోసం చేసిన ప్రజల్ని ముంచుతున్నాడు వాడు ఎదవా. వాడిని ఎట్ట పెట్టుకొని హాస్పిటల్ ఇదవుతుందో కానీ మాకు తెలియట్లే. ఈ రోజు నా బిడ్డను బాగుంటున్నాను సార్. అలాంటి బిడ్డల్ని ఎంతమంది పోతారు ఈ డాక్టర్ ఈ హాస్పిటల్కి వస్తే. అన్యాయం చేసుకున్నాను సార్ నా బిడ్డలు. నీ బిడ్డల్ని నా బిడ్డ పోయినాడు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.